వీడియోలో మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా మీరందరూ సంబరంగా ఉండాలి, మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా. చలో మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం. సెంటర్ సర్కార్ బడ్జెట్ పెడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులే కాదు ప్రతి ఒక్కరూ బడ్జెట్లో మా కోసం కొత్త పథకాలు ఏం తీసుకొస్తారని ఎదురు చూస్తుంటారు. ఇక సెంటర్ పెట్టే బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బడ్జెట్లో కూడా పెద్ద పెద్ద లెక్కలే వేస్తుంటారు. మరి ఇక సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మ పెట్టిన బడ్జెట్ ఎట్లున్నది, ఎవలెవలికి ఏం ప్రకటించిండ్రు, ఏం కథ అనేది పురా గడుచుకున్నదమ్మ. సెంటర్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడము 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50,65,345 కోట్ల రూపాయలతోని బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక ఈ బడ్జెట్ల ఆదాయ పన్ను కట్టేటోళ్లకు నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం వరకు ఎసుంటి పన్ను కట్టే అక్కేరే లేదు. బడ్జెట్లు ఖజానాను నింపుడు గురించి ఆలోచిస్తాయి, కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపుడు, పొదుపు పెంచేతందుకు ఉద్దేశించిందని ప్రధాని మోడీ సారు తారీఫ్ చేసిండు. బుల్లెట్ గాయం అయితే బ్యాండేజ్ తోని చికిత్స చేసినట్టున్నదని సెంటర్ బడ్జెట్ ను రాహుల్ గాంధీ విమర్శించిండు. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా కల్పించుడు మంచి కార్యక్రమమని స్విగ్గీ చెప్పింది. ఇక కేంద్రాన్ని మనం అడిగిందేంది, వాళ్ళు ఇచ్చిందేందని సీఎం రేవంత్ రెడ్డి సెంటర్ సర్కార్ మీద ఫైర్ అయిండు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డే ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గరమైండు. గత బడ్జెట్ లెక్కనే ఈసారి కూడా కనీసం తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు. ఈ బడ్జెట్లనైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైపు కన్నెత్తైనా చూస్తదేమోనని 4 కోట్ల ప్రజలు ఎదురు చూసిండ్రు. కానీ అందరి ఆశల మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళా నీళ్లు జల్లిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గరమైండు. వచ్చే ఎన్నికల కోసం బీహార్ కు బంగారు పల్లెంలా వడ్డించి తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిందన్నాడు. వికసిత్ భారత్ విజన్ ను ప్రతిబింబించేటట్టు బడ్జెట్ ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించిండు. మహిళలు, పేదలు, యువత, వ్యవసాయదారుల సంక్షేమానికి బడ్జెట్ల పెద్దపీటేసిందని తారీఫ్ చేసిండు. మొత్తానికైతే ఎన్డీఏ కూటమి పార్టీలు బడ్జెట్ మంచిగున్నాయంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం బడ్జెట్ అంకెల గారడి అని విమర్శించినాయి. ఏపీలో జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల 1వ తారీఖు నాడే సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్లు వంచేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేతబట్టినా కూడా 1వ తారీఖు నాడు పింఛన్లు వంచే కార్యం మాత్రం ఆగుతలేదు. మీదికెంచి స్వయంగా సీఎం చంద్రబాబు కూడా పింఛన్లు వంచుతున్నాడు. అట్లాగి పెద్దవ దగ్గరికి పోయి ఏం చెప్పిండో ఈయనుంటే, ఓకే ఇంటి జాగా ఇస్తారమ్మా, నీకు ఇంటి స్థలం ఇస్తాం. ఇంటి స్థలం ఉంది, ఇస్తున్నారు. ఎంతది 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తున్నాం. ఇల్లు కూడా శాంక్షన్ చేసాం. ఇల్లు కూడా కట్టిస్తారు. దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ ఎవరు హెల్ప్ చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది? హౌ మెనీ డేస్? 3 months పడుతుంది. ఇల్లు పూర్తిగా కంప్లీట్ 90 days లో కంప్లీట్ చేసి వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తారు. ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు. నీకు సొంత ఇల్లు కట్టిస్తాం. ఇన్నరా ఉత్త పింఛన్లచ్చుడే కాదు, ఆ అవ్వకు ఇల్లు లేదని ఇల్లు కూడా మంజూరు చేసినట్టు పత్రమిచ్చిండు సీఎం చంద్రబాబు సారు. అది కూడా 3 నెలలనే కట్టిస్తామన్నాడు. సర్కార్ పైసలే కాదు, విదేశాల పైసలు బాగా సంపాదించుకున్నోళ్లు పేదలకు సాయం చేద్దామని అనుకునేటోళ్ళు ఉంటారు కదా, అసుంటోళ్ల సాయం కూడా తీసుకొని ఇండ్లను తొందరగానే పూర్తి చేసి పేదలకు అందిస్తామని చెప్పుకొచ్చిండు. అన్నమయ్య జిల్లా సబ్బెపల్లి మండలం మోటుకట్ల ఊళ్ళో గీ పెద్దవ్వ ఇంటికి పోయి మంచి చెడ్డలు అరుచుకున్నాడు సీఎం చంద్రబాబు సారు. గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం. గ్యాస్ కూడా ఇస్తారు, తీసుకో. గ్యాస్ కనెక్షన్ మాత్రమే కాదు, ఏడాదికి 3 సిలిండర్లు కూడా ఉచితంగానే ఇస్తామని చెప్పి దాని మంజూరు పత్రం కూడా ఇచ్చిండు. గట్లనే గీ అన్న ఉపాధి కోసం అడిగితే అప్పటికప్పుడే టైలరింగ్ షాప్ పెట్టియమన్నాడు. మొత్తానికైతే చంద్రబాబు సారు చాలా మారిండుల్లా. సంక్షేమ పథకాలు పేదలకు అందించే కార్యాన్ని అధికారులకు అప్పజెప్పకుండా స్వయంగా లీడర్లే ఇంటింటికి తిరిగి అందించేటట్టు చేసుడే కాదు, సీఎం హోదాల ఆ పని చేసి చూపిస్తున్నాడు. కానీ ఇట్లా ఆర్భాటాల కోసమో కొంతమంది మెప్పు కోసమో కాకుండా నిజమైన పేదల అందరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇయ్యాలని కామన్ పబ్లిక్ అంటున్నారు. స్వాతంత్రం తెచ్చినమని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీల స్వాతంత్రం ఎక్కువనే ఉంటది.
ఆ పార్టీల పనిచేసే లీడర్లు ఎవ్వలకు నచ్చింది వాళ్ళు చేస్తుంటారు, నచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రి మంత్రులది ఓ దారైతే ఎమ్మెల్యేలది ఇంకో దారి, ఇక కార్యకర్తలది అయితే చెప్పవశం కాదు. వాళ్ళ ఇష్టమే ఇష్టం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లున్నోళ్లకు ఏ తక్లీఫ్ వచ్చినా ఇంటి పెద్దకు చెప్పుకుంటారు. అట్లనే ఏ పార్టీలనైనా పనిచేసేటోళ్లకు సమస్యలు వచ్చినప్పుడు ఆ పార్టీ పెద్దకు చెప్పుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ లీడర్ల కథ మాత్రం అలాగుంటది. మేం పార్టీ పెద్దకు చెప్పుడు కాదు, పార్టీ పెద్దనే మా దగ్గరకు వచ్చి మా సమస్య ఏందో తెలుసుకునేటట్టు చేద్దామని ఒక్కొక్కసారి గిట్ల జలకిస్తుంటారు. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్పినా అంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న రహస్య సమావేశాల ఎజెండా తెలిసి నిన్న రాత్రి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్ లో 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకున్నారు కదా. ఇక ఈ ముచ్చట తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయింది. దీని గురించి తెలిసి ఇయాల కమాండ్ కంట్రోల్ సెంటర్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నట్టుగా కడమ మంత్రులతోని సమావేశం ఏర్పాటు చేసిండు. ఎమ్మెల్యేలు ఎప్పుడు అడిగినా మంత్రులు అపాయింట్మెంట్ ఇయ్యాలే, వాళ్ళు అడిగిన పనులన్నీ ఆలస్యం చేయకుండా చెయ్యాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండట. అయినా కూడా ఇయాల హైదరాబాద్ లో ఇదే ఎమ్మెల్యేలు మల్లోపరి హోటళ్ల సమావేశం పెట్టుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏలు పెడుతున్నాడట. ఎమ్మెల్యేలకు తెలవకుండానే భూములు లెక్కలు తేలుస్తున్నాడట. ఇక వీళ్ళు ఎన్ని మాటల పనులు చెయ్యమని చెప్పినా చేస్తలేడట. కాంట్రాక్టర్ల బిల్లులు సుతం నెలల కమానం పెండింగ్ లనే ఉంచుతున్నారట. ఆర్థిక శాఖ అధికారులను ఎన్ని మాట్లాడిగినా డిప్యూటీ సీఎం బట్టిసారు చెప్పేదాకా పనులు ముందు కోతలేవ్వట. అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా పనులు మాత్రం చేయించలేకపోతున్నారట. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రం పనులు జల్దీనే అవుతున్నాయట. ఇక దీని మీదనే ఏం చేయాలనే దాని గురించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకున్నారు. ఇక వీళ్ళ అసంతృప్తి తెలిసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి, మీరు గిట్ల సమావేశాలు పెట్టుకునుడు కరెక్ట్ కాదు, మీకు ఏ తక్లీఫ్ ఉన్నా నేను తీరుస్తా అని మాటిచ్చిండట. మొత్తానికైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముంగట అధికార పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకునుడు ఆ పార్టీకి ముఖ్యమంత్రికి జలకిచ్చినట్టే అయిందని ఇంకొందరు గుసగుసలాడుతున్నారు. చూడాలి మరి ఈ అసంతృప్తి ఇక్కడితోనే టీ కప్పుల తుఫాన్ లెక్క సల్లారుతుందో, లేకుంటే చిలికి చిలికి గాలివానైనట్టు వీళ్లకు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు లీడర్లు జత కలిసి ఇంకా పెద్దగానే అవుతుందో. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేపించిండని చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్, కారు పార్టీ లీడర్లు గరానికి వచ్చిండ్రు కదా. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ జగ్గారెడ్డి సార్ కూడా సీఎం ను ఏమన్నాడు వినుండ్రు రూపారి. ఈ 1 ఇయర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇంతలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఓష్ని అన్నాలం పాడుగాను ఎప్పుడో సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఇప్పటికి సుతం యాది చేసుకుంటున్నాడు కదా జగ్గారెడ్డి సారు. అక్కడున్నోళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అనే వరకు నేనేమన్నా ఓకే రేవంత్ రెడ్డి అని అన్నాడు. ఇక ఆ నడమ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు సుతం యాంకర్ ముఖ్యమంత్రి పేరు తప్పు చెప్పే వరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మస్తు గుస్సాయిండు. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. యాంకర్ కు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియకుంటుంటదా? దీంట్లో ఏదో కుట్ర జరుగుతున్నదని ఫైర్ అయిండు. ఇక ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీ సీనియర్ లీడరే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిండు. అంటే ఆ కుట్ర ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళే చేస్తున్నారా, లేకుంటే అసలు సీఎం రేవంత్ రెడ్డిని లెక్కలకే తీసుకుంటలేరా అని ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. నేను అడిగిన ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి, అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు, నీ పేరు మర్చిపోతున్నారు జనం, మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట. ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు. నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిడుతూ ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే 11 మంది ఎమ్మెల్యేలట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు.
పాపం సీఎం రేవంత్ అన్నకు ఎక్కడలేని కష్టం వచ్చిందుల్లా. కొంతమంది పేరు మర్చిపోతుంటే చాలా మంది ముఖ్యమంత్రిని తిడుతుండే వరకు నేను ముఖ్యమంత్రిని కనీసం నా కుర్చీకైనా గౌరవం ఇయ్యాలే అని స్వయంగా ముఖ్యమంత్రి అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఇంకొందరు జాలి పడుతున్నారు. ఏందో ఏమో పోన్రి. మొత్తానికైతే ఈ పేరు పంచాది ఇప్పట్లనైతే ఒడిచేటట్టు కనబడతలేదు. అబ్బా ఈ ఫోటో మస్తు వచ్చింది. ఇంకొక ఫోటో కూడా తీసుకుందాం. అబ్బా ఈ ఫోటో కూడా మస్తు వచ్చింది. ఎంబట్నే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. ఎన్ని లైక్లు వస్తాయో చూడాలి. అప్లోడ్ చేసేసిన. అరే పెట్టంగానే మస్తు లైక్లు వస్తున్నాయి. అరే అరే మస్తు వచ్చినాయి ఫోటోలు అయితే. ఇగో గీ నడుమ చాలా మంది గిదే కథ చేస్తున్నారు కదా. ఇక ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సారు సుతం సెల్ఫీ తీసుకున్నాడు. కాకుంటే అబ్బో హరీష్ రావు సార్కు మస్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది కాబట్టి వాళ్ళతోని కలిసి గిట్ల సెల్ఫీలు తీస్తున్నాడు. దీంట్లో వార్త ఏమున్నది అని అంటారా? అయితే హరీష్ రావు సారు కార్యకర్తలతోని కలిసి సెల్ఫీలు తీసుకున్న మాట నిజమే. కాకుంటే ఆ సెల్ఫీలు తీసుకున్నది కార్యకర్తల కోసం కాదు. రంగనాయక సాగర్ ఎడుమ కాలువ నుంచి వచ్చిన నీళ్లను చూసి సంబురపడ్డ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సారు కాలువ నీళ్లతోని సెల్ఫీలు తీసుకున్నాడు. అగో గదేంది అంటే గట్లుంటది మరి మా హరీష్ అన్న ఆలోచన అని అంటున్నారు హరీష్ రావు దగ్గర నోళ్ళు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో పర్యటిస్తున్న హరీష్ రావు సారుకు కాలువ నీళ్లు గానొచ్చే వరకు సెల్ఫీ విత్ కాళేశ్వరం వాటర్ అనుకుంటా గిట్ల కార్యకర్తలతోని కలిసి సెల్ఫీలు తీసుకున్నాడు. ఈ సీజన్లో ఈ ప్రాంతంలో నీళ్ళచ్చుడంటే ఇది గదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యమని కార్యకర్తలతోని చెప్పుకుంటా సంబరపడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా గట్టుట్లనే ఇప్పుడు ఈ ఏరియాకు నీళ్లొస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే నీళ్ళచ్చేదే కాదు అని కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించిన అధికార పార్టీ నాయకులకు ఈ సెల్ఫీలతోని సమాధానం ఇచ్చిండు. ఇక హరీష్ రావు సెల్ఫీ విత్ కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ అనుకుంటా కారుపాటి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికైతే మాజీ మంత్రి హరీష్ రావు ఏ చేసినా వెరైటీనే ఉంటది పోన్రి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారంలో పాటలదే జోరు నడిచింది. ఇక గులాబీల జెండలే రామక పాట అయితే మస్తు ఊపింది. ఇదే పాటను అన్ని పార్టీల లీడర్లు వాళ్ళకు తగ్గట్టు వాడుకున్నారు. అందరికి ఆదుకున్నది కానీ ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇగో గీలు చేసిన డాన్స్ చూసి ఇక అది మీరు కూడా చూడు రోపర్. చూస్తున్నారా నుల్లా? ట్రాక్టర్ పొలం దున్నుతుంటే దాంట్లో గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక అనే పాటేసే వరకు నాటు పెట్టే కూలీలు మొత్తం డాన్సులు చేసిండ్రు. ఈ పాటినే వరకు కూలీలకు కాలాగలే బురదలుండి కూడా జరసేపు నవ్వుకుంటా డాన్సులు చేసిండ్రు. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కారు పార్టీ లీడర్లు పొట్టు దింపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎవ్వరు యాది పెట్టుకుంటలేరు. ఒకవేళ యాది పెట్టుకున్నా తుక్కు దిడుతున్నారు. అదే కేసీఆర్ పేరు తీస్తే మాత్రం జనాలు ఖుషి అవుతున్నారు. కేసీఆర్ పాలనలనే ప్రజలంతా సంబురంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటున్నారు. మొత్తానికైతే కారు పార్టీకి అనుకూలంగా సర్కారుకు వ్యతిరేకంగా జరిగే దేన్నైనా కారు పార్టీ లీడర్లు ఇడిచిపెడతలేరు. చిన్న మారుమూల ప్రాంతంలో జరిగిన ముచ్చటైనా రాష్ట్రమంతా వైరల్ అయ్యేటట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు. చూడాలి మరి ఈ సోషల్ వారు రేపట్ల ఇంకెంత ముదురుతుందో ఏందో. ఇగో ఇవుల్లా అయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.